హాయ్ రాజు గారు. హలో అండి. సో గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు ఈ రోజు? చెట్టినాడ్ వెరైటీ చేస్తున్నాను. ఆ మసాలా ఫ్లేవర్ లో ఓకే చెట్టినాడ్ గోబీ మసాలా. ఓ చెట్టినాడ్ స్టైల్లో మనకి గోబీ కుక్ చేస్తున్నారు అన్నమాట. అవునండి. ఓకే ఓకే మరి చెట్టినాడ్ గోబీ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెట్టినాడ్ గోబీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. చెట్టినాడ్ గోబీ మసాలా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఇక్కడ మనం చెట్టినాడ్ మసాలా రెడీ చేసుకుందాం. ఓకే, ఈ చెట్టినాడ్ మసాలా మనకి మార్కెట్ లో దొరుకుతుందా రాజుగారు కొనుక్కోవడానికి? దొరుకుతుందండి. ఓకే, సో దీంట్లో ఎండుమిరపకాయలు, మిరియాలు, ఈ మిరియాలు ఘాటు కొంచెం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఓకే, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా సోంపు అండి. కొంచెం సోంపు వేస్తే కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందేమో కదా. ఎస్. సో ఇదంటే ఒక్కొక్క ఏరియాలో కొంచెం దీన్ని చిన్న చిన్న చేంజింగ్స్ తో చేసుకుంటూ ఉంటారు. షాప్ లో కొన్నది కూడా అంటే కొన్ని రకాల మసాలాలు మనం చేసుకున్న దానికి అక్కడ తెచ్చుకున్న దానికి కూడా కొద్దిగా తేడా ఉంటుంది కదా. ఎస్. అంటే కొద్దిమంది దీంట్లోనే కొంచెం మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తారు. కొంచెం స్టార్ అనే సీడ్, ఓకే, లవంగము, చెక్క, సో ఇవన్నీ కూడా కొంచెం యాడ్ అవుతాయి. సో ఇది మనం పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, కొంచెం మసాలా దినుసులు అవన్నీ వేసేస్తే ఇంకొంచెం ఘాటు కొంచెం ఎక్కువగా వస్తుంది. సో కొంచెం స్పైసీగా అట్లా ఇంకొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది. యా, సోంపు కూడా ఉంది కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, అది గ్రైండ్ అయ్యేసరికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇక్కడ ప్రాసెస్. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని. సో ఈ చెట్టినాడ్ మసాలా అంటే మామూలుగా మనం యూజువల్ మసాలా కర్రీస్ కి ప్రిపేర్ చేస్తున్నట్టు పేస్ట్లు అలా కొబ్బరి ఇట్లాంటివి ఏమి అక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదండి. సో దీంట్లో మెయిన్ గా ఏంటంటే టమాటో బేస్ తీసుకుంటాం. కొంచెం సింపుల్ గానే ఉంటుంది. ఆ మసాలా పేస్ట్ అనేది కొంచెం పేస్ట్ కానీ లేదా పౌడర్ పేస్ట్ లా కూడా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే వాటర్ యాడ్ చేసేసుకుని. ఓకే ఓకే, పచ్చిమిరపకాయలు 1-2, ఎందుకంటే మనం మిరియాలు వేసాం, తర్వాత మిరపకాయలు కూడా వేసాం కదండి. సో చూసుకొని దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలు, ఓకే, కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియన్ డిష్లలో ఇది కంపల్సరీ ఇది. సో ఇప్పుడు మనము ఏ వెజిటబుల్ తీసుకున్నా ఇదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్ మనకి మసాలా సేమ్ చేసుకోవచ్చు. అవునండి. సో గోబీ కూడా ముందు కుక్ చేసి పెట్టేసుకుంటాం కదా రాజు గారు? అవునండి. సో అలా చేసుకోకుండా మనం పచ్చిగానే అలాగే యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో మనం గోబీ యాడ్ చేసి ఉల్లిపాయతో పాటు అది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో కొద్దిమంది టమాటో ముక్కలుగా కూడా యాడ్ చేస్తారు. సో అలా కూడా కావాల్సి అలా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో టమాటో పేస్ట్, ఓకే, కొద్దిగా పసుపు, ఓకే, సరిపడా ఉప్పు అండి. సో కొంచెం ఈ టమాటో పేస్ట్ కొంచెం మనకు మగ్గితే మన గోబీ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, ఇక్కడ ఈ టమాటో పేస్ట్ వేగుతుంటుంది. ఈలోగా మనం ఫాస్ట్ గా చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దోశలు బాగా ఎర్రగా కరకరలాడుతూ రావాలి అంటే దోశపిండి రుబ్బుకునేటప్పుడే అందులో 1 స్పూన్ మెంతులు వేసుకుని కనుక రుబ్బుకున్నట్లయితే బాగా ఎర్రగా కరకరలాడే దోశలు తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న గోబీ, ఓకే, అలాగే మసాలా పొడి, సో ఇది మనం ఒకసారి కొట్టేసుకుని పెట్టుకోవచ్చేమో కదా మసాలా పౌడర్.
పెట్టేసుకోవచ్చు, బట్ ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటుంది. ఆ ఘాట్ అనేది మనకు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? కొద్దిసేపు ఈ గ్రేవీలో ఈ ముక్కలు కూడా మగ్గితే ఫ్లేవర్ మొత్తం పట్టేస్తుంది. ఓకే, సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తామండి. ఓకే రాజు గారు. సో ఆ ఫ్లేవర్స్ అంటే ఆల్రెడీ ఉడికిచ్చిందే కాబట్టి మనకి ఫాస్ట్ గానే అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా గోబీ. మధ్యలో కొంచెం గ్యాప్స్ కూడా ఉంటాయి కదా ఫ్లవర్స్ మధ్యలో, సో ఈజీగా వెళ్ళిపోతుంది. చూద్దామా రాజు గారు? ఓకే, మంచి స్మెల్. మరి కొన్ని డిషెస్ అలా బాగా ఇప్పుడు గుత్తొంకాయ ఇలాంటివి వండుకునేటప్పుడు ఎలా అయితే ఆ మసాలా ఫ్లేవర్స్ బాగా వస్తాయో అలాగే చట్నీ కూడా చాలా బాగుంటుంది. అవును. సో డిష్ అవుట్ చేసేద్దామండి. ఓకే, చెట్టినాడ్ గోబీ మసాలా రెడీ. సూపర్ ఫ్లేవర్ వస్తుంది. చెట్టినాడ్ గోబీ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెట్టినాడ్ గోబీ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, సోం, జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడ్ గోబీ మసాలా రెడీ.